హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్. ఈరోజు నేను అంటే రేర్గా చేసే ఒక రెసిపీ మీకు చూపిస్తున్నాను. చూడండి, ఈరోజు పల్చటి పప్పుచారులోకి కాంబినేషన్గా బెండకాయ పచ్చడి చేస్తున్నాను నా స్టైల్లో. ఓకే, చూడండి, బెండకాయలు ఒక 100 గ్రాములు, అంటే మామూలుగా ఒక 10-15 కాయలు చిన్నగా ఉన్నవి 10-15 కాయలు తీసుకుని బాగా కడిగి చిన్న చిన్న ముక్కలు చేసి పెట్టాను. ఒకే ఒక టమోటా కట్ చేసి పెట్టాను. టమోటా అయితే కొంచెం పెద్దగానే ఉంది, అది కట్ చేసి పెట్టాను. ఒక 10 పచ్చిమిర్చి, అంటే కొంచెం పండువాటం వచ్చిన పచ్చిమిర్చి ఇలాగా చిన్నగా కడిగి చిన్నగా ముక్కలు చేసి పెట్టాను అనమాట. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి ఆయిల్ పెట్టాను కదా, దానిలో ఫస్ట్ ఆయిల్ కాగిన తర్వాత పచ్చిమిర్చి వేసాను. అంటే కొంచెం పండినవి అనమాట పచ్చిమిర్చి. ఇవి ఇలా కొంచెం కలర్ వచ్చినవి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఏ చట్నీ అయినా సరే. అందుకని నేను పచ్చిమిర్చి ఇలాగా ఆయిల్లో వేసాను. అది వేగుతూ ఉండగా మనం కొంచెం పచ్చిమిర్చి వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో కూడా వేసుకోవాలి. కొంచెం ఇలా వేగుతూ ఉండగా మనం కాస్త ఒక స్పూన్తో పచ్చిమిర్చిని అటు ఇటు కదుపుకోవాలన్నమాట. లేకపోతే ఒకవైపే ఉంచితే మాడిపోతాయి కదా. ఇప్పుడు టమాటా వేసుకుందాం, కట్ చేసి పెట్టుకున్న టమాటా వేద్దాం. మీరు టమాటా లేకపోయినా పర్వాలేదు, ఉట్టి పచ్చిమిర్చి బెండకాయలతో కూడా చట్నీ చేసుకోవచ్చు, చాలా సూపర్గా ఉంటుంది అనమాట. అంటే మీకు చెప్పాలంటే మనం ఉల్లిపాయ పచ్చడి అంటాం కదా, ఖచ్చితంగా మనం పచ్చిమిర్చితో మాత్రమే చేసే చట్నీ ఉంటుంది కదా, అంతకంటే టేస్టీగా ఉంటుంది ఇది. ఒకసారి ట్రై చేయండి తప్పనిసరిగా. ఇప్పుడు ఇవి వేగిన తర్వాత మనం బెండకాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, వాటిని కూడా వేసేసుకుందాం. వేసేసుకుని ఒక 10 నిమిషాలు మగ్గనివ్వాలన్నమాట. కొంచెం ఉప్పు వేసి మగ్గనివ్వాలి. సరే, చూడండి, టమాటాలో పచ్చిమిర్చి కొంచెం వేగినాయి కదా, కొంచెం బాగా వేగినాయి, అంటే ఒక 50% వరకు వేగిన తర్వాత బెండకాయలు కూడా దానిలోనే వేసేసుకుందాం. చాలామంది బెండకాయ కూర చేస్తే కాస్త జిగురుగా అనిపిస్తుందని తినరు కదా, అలాంటి వాళ్ళకి ఈ చట్నీ చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. తప్పనిసరిగా మీరు మర్చిపోకుండా, బెండకాయ తినడానికి ఇష్టపడని వాళ్ళు ఇలా చేసి పెట్టండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసేస్తున్నాను. వేసేసి దీనిలో కంపల్సరీ కొంచెం ఉప్పు వేసి మగ్గించుకోవాలన్నమాట. ఒకసారి బాగా పచ్చిమిర్చి ఈ బెండకాయలు కలిపేసి బాగా కలిపిన తర్వాత, అంటే పచ్చిమిర్చి టమాటా ముక్కలు పైకి వచ్చేలాగా ఈ బెండకాయలు కిందకి వెళ్ళేలాగా కొంచెం బాగా కలుపుకున్న తర్వాత కొంచెం ఉప్పు వేసుకుందాం. ఉప్పు వేసుకుంటే ఏమవుతుందంటే మన కూరగాయల్లో నుండి కాస్త వాటర్ బయటకు వస్తుంది కదా, ఆ వాటర్ బయటకు వచ్చి దాంతోపాటు మగ్గుతాయి అన్నమాట. అందుకని మనం తప్పనిసరిగా ఈ బెండకాయ ముక్కలు వేసిన తర్వాత చక్కగా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసాను కదా, కొంచెం అది కూడా కొంచెం జీలకర్ర కూడా వేసేసి తర్వాత 4 వెల్లుల్లి రేఖలు కూడా వేసేసి అప్పుడు అవన్నీ కలిపి ఒక మూత పెట్టి ఒక 10 నిమిషాలు మగ్గించుకుందాం. అంటే మనం బెండకాయ ముక్కలు పూర్తిగా మగ్గే వరకు మగ్గించుకోవాలన్నమాట. ఈ ప్రాసెస్ అంతా కూడా హైలోనే చేసుకోవాలి, ఎందుకంటే బెండకాయ ముక్కలు మగ్గాలంటే కాస్త ఫ్లేమ్ హైలోనే పెట్టుకుంటే బాగుంటుంది. ఇప్పుడు వెల్లుల్లి రేఖలు కూడా వేసేసాను కదా, 4-5 వేసాను. ఒక స్పూన్ జీలకర్ర, 4-5 వెల్లుల్లి రేఖలు వేసాను కదా, వేసేసి ఇప్పుడు ఇలా కలిపేసి మూత పెట్టి చక్కగా మగ్గించుకుందాం. ఇది బాగా మగ్గిన తర్వాత మూత పెట్టి మగ్గించే టైంలో మధ్యలో 1-2 సార్లు మనం ఈ కూరగాయ ముక్కలు కదుపుకుంటూ ఉండాలన్నమాట. లేకపోతే ఏమవుతుందంటే అడుగునవేమో బాగా కొంచెం మాడే అవకాశం ఉంటుంది. అందుకని మధ్యలో మనం కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు మూత పెట్టేసి మనం అవి పూర్తిగా మగ్గే వరకు కూడా వెయిట్ చేద్దాం. ఇది పూర్తిగా మగ్గిన తర్వాత అప్పుడు చూద్దాం. ఇప్పుడు
మళ్ళీ ఒకసారి కలుపుదాం. నేను చెప్పాను కదా, మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. అప్పుడు మొత్తం మనం వేసిన బెండకాయ ముక్కలన్నీ కూడా చక్కగా మగ్గుతాయి అన్నమాట. ఓకే, ఇలాగా ఈ గరిటెతో ఇలాగ ప్రెస్ చేసి చూస్తే బెండకాయ బాగా ఉడికింది అనుకున్నప్పుడు మనం స్టవ్ ఆపేసుకోవచ్చు. అప్పటి వరకు మగ్గించుకుందాం. ఈలోపు చట్నీకి కంపల్సరీ ఉండాల్సింది చింతపండు కాబట్టి కొంచెం చింతపండు, అంటే చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసి దాన్ని బాగా కడిగి వేశాను. అదంతా కూడా చక్కగా మళ్ళీ ఒక 2 నిమిషాలు అలా మగ్గించుకుందాం. మగ్గిన తర్వాత స్టవ్ ఆపేసి ఈ పదార్థాలన్నీ చల్లారే వరకు ఉండి బాగా చల్లారిన తర్వాత మాత్రమే మనం మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ పట్టుకుందాం. ఒక 2 మినిట్స్ అలాగా ఉంచేద్దాం. టూ మినిట్స్ అయింది. ఇప్పుడు స్టవ్ ఆపేస్తున్నాను. స్టవ్ ఆపేసి దాన్ని చల్లారనిద్దాం. ఇప్పుడు వెజిటబుల్స్ అన్నీ, అంటే బెండకాయ, టమోటా, పచ్చిమిర్చి అన్నీ చల్లారిపోయినాయి. మనం మిక్సీ జార్లో వేసుకుందాం. మిక్సీ జార్లో వేసుకుని మనం బెండకాయలు మగ్గడానికి కొంచెమే వేసుకున్నాం కదా ఉప్పు, అందుకని చట్నీకి సరిపడా ఇంకా కొంచెం వేసుకుని మొత్తం అన్నీ వేసినట్టే కొంచెం ఉప్పు మాత్రం వేసుకుని మిక్సీ పట్టుకుందాం. ఎంతో టేస్టీ బెండకాయ పచ్చడి రెడీ అవుతుంది. ఒకసారి ఇది చేసి తిని చూసి టేస్ట్ చాలా బాగుంది అని మీకు అనిపిస్తే వీడియోకి లైక్ ఇవ్వండి. ఓకేనా, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉప్పు వేసాను కదా, మిక్సీ పడతాను. చూడండి చక్కగా ఇంత చక్కగా తయారైంది చట్నీ. దీనిలో మనం ఒక ఉల్లిపాయ పచ్చిది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి దానిలో వేసుకుని కలిపి తింటే సూపర్గా ఉంటుంది. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.